భరతుడు తండ్రికి అంత్య సంస్కారములను ఆచరించుట. తాత హృదయ ధీరజు ధరహు కరహు జో అవసరాజు ఉటే భరత గుర భజన సునే కరణ కహేవు సబుసాజు. వశిష్ఠ మహర్షి, నాయన ధైర్యమును వహించి ఇప్పుడు చేయవలసిన విధులను ఆచరింపుము అని పలికెను. గురువు గారి మాటలను విని భరతుడు లేచి తండ్రి గారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయవలసిందిగా తగిన వారితో పలికెను. నృపతను భేద విదిత అనహవావ పరమ విచిత్ర విమాను బనావా గహిపద భరత మాతు సబరాకి రహి రాణి దర్శన అభిలాషి చందన అగర బారబహు ఆయే అమిత అనేక సుగంధ సుహాయే సరజు తీర రచి చితా బనాయి జను సరుపుర సోపాన సుహాయి ఏహి విధి దాహ క్రియా సబకిన్హే విధివత నహాయి తిలాంజలు దీన్హే సోది సుమృతి సబ భేదపురాణ కిన్హ భరత దశ గాత విధాన జహజస మునిబర ఆయసు దీన్హా తహతస సహస బాతి సబూకిన్హా భయే విశుద్ధ దియే సబదాన దేను బాజీ గజ బహాననాన. వేదోక్తముగా రాజుగారి కళేబరమునకు పిదప విచిత్రముగా నిర్మింపబడిన విమానమున రాజమర్యాదలతో ఆ కళేబరము సరయూ నది తీరమునకు చేర్చబడెను. భరతుడు తల్లులకు పాదాభివందనము చేసి సహగమము చేయకుండా వారిని ఆపెను. వారును శ్రీరాముని దర్శనాభిలాషులై నిలిచిపోయిరి. చందనము, అగరు మొదలగు అనేక సుగంధ ద్రవ్యములు అతడికి తీసుకుని రాబడెను. సరయూ తీరమున చితి ఏర్పాటు చేయబడెను. అది స్వర్గమును అధిరోహించుటకు నిచ్చెన అన్నట్లుండెను. దహన సంస్కారములు ముగిసిన పిదప విద్యుత్తముగా అందరూ స్నానములు చేసి తిలాంజలులను అర్పించిరి. శృతి స్మృతి పురాణములలో చెప్పబడిన రీతిగా 10 రోజుల కార్యక్రమములను భరతుడు సకరముగా నిర్వర్తించెను. వశిష్ఠుని ఆజ్ఞలను అన్నింటినీ భరతుడు చక్కగా నెరవేర్చెను. శుచి అయిన పిమ్మట అతడు అనేక దానములను చేసెను. సింహాసన భూషణ బసన అన్న ధరణి ధనధామ దియే భరతలహి భూమిసుర బే పరిపూర్ణ కామ. గోవులు, గుర్రములు, ఏనుగులు, అనేక వాహనములు, సింహాసనములు, ఆభరణములు, అన్న వస్త్రములు, భూములు, గృహములు మున్నగు దానములను చేసెను. ఆ దానములతో బ్రాహ్మణులు సంతృప్తులయ్యిరి. పితుహిత భరత కీన్హి జసికరణి సోముఖ లాక జాయి నహి భరణి సుధను సోది మునిబర తబ ఆయే సచివ మహాజన సకల బులాయే బయటే రాజసభా సభ జాయి పటయే బోలి భరత దోవు బాయి భరతు విశిష్ట నికట బయటారే నీతి ధర్మమయ వచన ఉచారే ప్రథమ కథా సభ మునిబర భరణి కైకేయి కుటిల కీన్హి జసికరణి భూప ధర్మో బ్రతు సత్య సరాహ జయహి తను పరిహరహి ప్రేమో నిబాహ కహత రామగుణ శీల సుబావు సజల నయన పులకేవు మునిరావు బహురీ లకనసియ ప్రీతి బకాని శోక సనేహ మగనముని జ్ఞాని. భరతుడు తండ్రి గారి అంత్యక్రియలను విధి విధానముగా ఆచరించిన రీతియు అతడు చూపిన భక్తి శ్రద్ధలను శ్లాఘనీయములు. పిదప ఒక శుభదినమున వశిష్ఠుడు మంత్రులను విశిష్ట పౌరులను పిలిపించెను. అందరూ రాజసభలో ఆసీనులైన పిదప వశిష్ఠుడు భరత శత్రుఘ్నులను పిలిపించెను. భరతుని తన యుద్ధ కూర్చుని పెట్టుకుని పెక్కు నీతులను ధర్మములను ఉపదేశించెను. మొదట ఆ మహాముని కైకేయి నడిపిన కుటిల కార్యములను వివరించెను. అనంతరము రాజుగారి ధర్మ వ్రతమును సత్యనిష్టను ప్రశంసించెను. రాజుగారి ప్రాణత్యాగము ఆయనకు శ్రీరామచంద్రునిపై గల గాఢ ప్రేమను సూచించుచున్నదని అతడు పేర్కొనెను. శ్రీరామచంద్రుని గుణశీల స్వభావములను వర్ణించుచుండగా మునీశ్వరుని నేత్రములు అశ్రుపూర్ణితములాయెను. శరీరము గగురు పొడిచెను. శ్రీరాముని ఎడ సీతాలక్ష్మణుల ప్రేమను వర్ణించుచు ముని శోక స్నేహములలో మునిగిపోయాను. ఓం స్వస్తి.